మెదక్ జిల్లా నవాపేట గ్రామస్తులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. గ్రామ పరిధిలో ఉన్న సుషి యానిమల్ న్యూట్రిషన్ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి గ్రామసభ నిర్వహించకుండా ప్రజాభిసేకరణ చేయకుండా కంపెనీ నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలను అండర్ గ్రౌండ్ లో పంపిస్తున్నారని, దానివల్ల నీరు కూడా కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ మూసివేసే వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ కాన్కుట శివార్లో నుండి తొలగించి మా నవాపేట గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 242లో అది నిర్మించడం జరిగింది. ఆ కంపెనీ అక్కడి నుండి ఇక్కడ షిఫ్ట్ చేసే ముందు కూడా మేము అనేక రకాలుగా అధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ యొక్క కంపెనీ వల్ల మాకు మా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా ఆ దుర్వాసన వల్ల ఇబ్బందుల పాలవుతాం అని చెప్పి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో వాళ్ళు అయినా పెడచోవున పెట్టి అతనికి పర్మిషన్ హెచ్ఎండీలోకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని నవాపేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించకుండా, ప్రజల సమక్షంలో నిర్మించకుండా, ప్రజాక్షేత్రంలో గ్రామసభ నిర్వహించకుండా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో అది మేము ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆ దుర్వాసన వల్ల ఒక 3-4 నెలల నుండి విపరీతమైనటువంటి దుర్వాసన వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. వామిటింగ్స్ చేసుకొని హాస్పిటల్ పాలు అవుతూ ఉన్నారు. అయినా కూడా ఆ యొక్క కంపెనీ యజమాని ప్రభాకర్ గుప్తా అనే వ్యక్తి పెడచోన పెడతా ఉండు. ఒక రోజు మొన్న 2-3 రోజుల క్రితం ఇలా దుర్వాసన వస్తుంది అని చెప్పి గ్రామస్తులం కూడా మేము వాళ్ళకి తెలియజేస్తే నా కంపెనీలో ఎలాంటి దుర్వాసన రావడానికి ఎలాంటివి లేవు అని చెప్పి మీరు ఇప్పుడే వెళ్ళి నా కంపెనీలో ఎలాంటి అయినా వాసనకు వచ్చేటువంటి స్మెల్ వచ్చేటటువంటి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, మీకు ఎలాంటి అనుమతులైనా నేనున్నాను, మీరు చూసుకోండి, మీకు ఏమైనా అడ్డమా అని చెప్పడం కూడా జరిగింది. న్యూట్రి సైన్స్ అనే ఫ్యాక్టరీ కాన్కుట శివార్లో నుండి తొలగించి మా నవాపేట గ్రామ పరిధి మేము ఈరోజు నవాపేట గ్రామంలో సుషి న్యూట్రిషన్స్ అనే లిమిటెడ్ కంపెనీ నుండి వెలువడే దుర్వాసన గురించి గ్రామంలో చాలామంది చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది దుర్వాసన వల్ల. కాబట్టి మేము గతంలో కూడా పర్మిషన్ ఆ కంపెనీ పడేటప్పుడు కూడా గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి కంపెనీ మాత్రం కంపల్సరీ మన విలేజ్ అవసరం లేదని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు యథేచ్ఛగా వాసన రాదు, ఏం ఇబ్బంది ఉండదని చెప్పేసి అప్పటి పాలకవర్గం ఇవ్వడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఈరోజు గ్రామస్తులు ఇబ్బంది పడడానికి కారణం వాళ్ళే. సో కావున మేము ఈరోజు ఏమనుకుంటున్నామంటే గ్రామ ప్రజలందరి మద్దతు కోరి ఈ కంపెనీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామంలో నడవనీయకుండా చేయాలని చెప్పేసి మా ఉద్దేశం. మా నవాపేట గ్రామంతో సహా లచ్చిరెడ్డిగూడెం, గోమనం పలు రకాలుగా దుర్వాసనతో చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. మేము చాలా రకాలుగా కూడా అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం. కానీ ఈరోజు మరి అదేవిధంగా ఆ కంపెనీ మా నవాపేట గ్రామ శివారులో వేయడం జరిగింది, నూతనంగా నిర్మించడం జరిగింది. మేము ఆ కంపెనీని వ్యతిరేకిస్తూ కూడా పలు ధర్నాలు కూడా చేయడం జరిగింది, వ్యతిరేకించడం జరిగింది, అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆ కంపెనీ వచ్చేటటువంటి దుర్వాసన వల్ల మరి చిన్నపిల్లలు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈరోజు కూడా మరి ఎంఆర్ఓ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఈరోజు నవాపేట గ్రామంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సింగ్